హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అవ్వడం జరిగింది. ఇది మనందరికీ తెలిసిందే. అయితే వల్లభనేని వంశీని అనవసరంగా అరెస్ట్ చేశారని, తన పార్టీ నాయకులను కావాలని అరెస్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వమని, కార్యకర్తలను కూడా ఏదో ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉంది. ఈ రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. ఖచ్చితంగా ఈ చర్యలు కనుక ఆపకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే మా కార్యకర్తల మీద ఇటువంటి చర్యలకు పాల్పడతారో వారందరి మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం, చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ఈ మధ్య ఎవరో ఒక అతను వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే సమయంలో నేను ఇంకా 1.5 సంవత్సరం మాత్రమే ఉంటాను, ఆ తర్వాత రిటైర్ అయిపోతాను ఒక పోలీస్ అధికారి అన్నారని. 1.5 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా ఖచ్చితంగా నిలబెడతామంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్వరంతో ఈరోజు విలేకరుల మిత్రులతో మాట్లాడటం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి జన ఆదరణ తగ్గిపోయిందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సిద్ధం సభలు పెట్టినప్పుడు ఈ సిద్ధం సభలకు వచ్చే వాళ్ళందరూ జనాలందరూ గ్రీన్ మ్యాట్ ద్వారా కావాలని ఒకటి క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారని చెప్పేసి కోడి కూసిన ఎల్లో మీడియా మరి ఈరోజు జగన్ విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ ములాఖత్ అవడానికి వచ్చిన సందర్భంగా కొన్ని వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం కోసం, ఆయనతో మాట్లాడాలని ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఉంటే సీఎం 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 అంటూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ముఖ్యంగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఏంటంటే, ఒక పాపను ముద్దాడినప్పుడు ఆ పాపలో ఆనందం కనిపించినప్పుడు ఈరోజు అదంతా వైరల్ అయింది, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎల్లో మీడియా మరి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ తగ్గింది, జగన్మోహన్ రెడ్డి ఇంకా రాలేరు, టీడీపీ బీజేపీ పవన్ కళ్యాణ్ కలిశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంకా జనాల్లో ఆదరణ లేదు, ఆయన పార్టీ ఇంకా రాదు అని చెప్తున్నవారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలకు లేకపోతే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తే భారీ ఎత్తున ప్రజా ఆదరణ కనిపిస్తూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇచ్చి నా సభలకు లేకపోతే నేను ప్రతి చోటకి వెళ్తున్నాను అక్కడికి రాండి అని ఎవరు పిలవరు, పిలిచినా కూడా రారు. స్వచ్ఛందంగా మన మాజీ ముఖ్యమంత్రి ఆయనను చూడటానికైనా వస్తున్నారు. మేమందరం మీకు ఓట్లేసామయ్యా, నీ వెనక మేము ఉన్నాం, అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు అని కృతజ్ఞతాభావం చెప్పాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తూ ఉన్నారు కొన్ని వేలాది మంది జనాలు. మరి దీనిని ఎల్లో మీడియా ఇప్పుడు ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు? అప్పట్లో గ్రీన్ మ్యాట్లు అని చెప్పేసి కోడి కూసినటువంటి ఎల్లో మీడియా కొంతమంది నాయకులు మరి ఈరోజు నోట్లో వెలక్కాయ పడిందా? దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే అధికార పక్షం వాళ్ళే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తీవ్ర స్వరంతో హెచ్చరించారు, పోలీసులను కూడా హెచ్చరించారు. మీకు నెత్తిన మీద ఉన్నటువంటి 3 సింహాలకు లోబడే పనిచేయండి, అంతేగాని ప్రభుత్వం ఏదో చెప్పిందనో రెడ్ బుక్ రాజ్యాంగంలో వాటిని నిర్వహించాలనో ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. జగన్ 2.2 అని ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఒక విధంగా పోలీసు వారిని కూడా హెచ్చరించినట్టే. మరి చూడాలి, ఇప్పటికైనా పోలీసు వారు ఇటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడకుండా తప్పు ఒప్పులు గమనించి వాటి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.